సో స్వీట్ అండి, చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? పెసరపప్పు మిరియాల అప్పడాలండి. మరి పెసరపప్పు మిరియాల అప్పడాలకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. పెసరపప్పు, జీలకర్ర, సాల్ట్, మిరియాల పొడి, నూనె. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బాణీలో పెసరపప్పు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు. అందులో జీలకర్ర, సాల్ట్, మిరియాల పొడి. ఓకే, ఇదే పెసరపప్పు గ్రైండ్ చేసుకుని. అవునండి. పెసరపప్పుని ఫ్రై చేసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్లా అయిపోతుంది అనమాట. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బౌల్లో అది కలుపుకుందామా? వాటర్ బాయిల్ చేసుకుందాం. సరిపోతుంది. ఇలా పని చేసుకోవచ్చు అండి మనం. ఇది తీసుకుందాం. ఎన్ని స్పూన్స్ అండి? 5-6 స్పూన్స్. సో చూస్తున్నారు కదండి, వేయించి మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పిండిని ఒక 6-7 స్పూన్స్ వేసుకొని అవి హీట్ వాటర్ లో కలపాలి. అవునండి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవచ్చు అండి? జీలకర్ర వేసుకుందాం. ఎంత అండి? 1 స్పూన్. 1 స్పూన్ మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. అంటే మిరియాలు మనకు కొంచెం ఘాటుగా అనిపిస్తే అంటారు కదా, కొంచెం తక్కువ వేసుకున్నా ఓకే. ఓకే అండి. సాల్ట్ 1 స్పూన్. సో ఇప్పుడు అది ఆఫ్ చేయండి. ఇప్పుడు అది దీంట్లో పోసేసుకోండి. అవునండి. ఇట్లా అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే, ఈ బ్యాంగిల్ ఎక్కడ కొన్నారండి? కరీంనగర్లో కొన్నారా? హైదరాబాద్ వచ్చారు, చార్మినార్కి వెళ్ళి బ్యాంగిల్స్ ఏం కొనుక్కోలేదా? ఇంకా వెళ్ళలేదా? చార్మినార్ బ్యాంగిల్స్ ఇష్టమా? అవునండి, బాగా ఇష్టమా? ఎందుకు నచ్చుతుంది చార్మినార్ బ్యాంగిల్స్? చార్మినార్లోనే ఉండేది ఇది వరకు. ఉండేవాళ్ళ? అవునండి. సో చాలా స్టోరీ ఉంది అయితే చార్మినార్కి మీకు. ఓకే, ముద్ద అయిపోయింది కదండి. అవునండి. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? సో మనం పూరీలాగా ఉండలు చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చిన్న చిన్నగా పెద్దగా? చిన్న చాలా చిన్నగా. మిరియాలు కాబట్టి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. అవునండి. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కొంచెం ఆయిల్ వేస్తే కింద మనకి అతకకుండా ఉంటుంది. మరి ఏ ఐటమ్ ఎవరు నేర్పించారండి మీకు? అత్తయ్య నేర్పించారా? సో అప్పుడాలు కూడా వాళ్ళు బాగా పెడుతుంటారు అనమాట. అవునండి. సమ్మర్లో ఎక్కువ పెడుతుంటారు కదండి? అవునండి, సమ్మర్లోనే పెడతారు. ఎన్ని రకాల వడియాలు తెలుసు మీకు? 3 అవునండి. మీ అత్తయ్యకి? తనకి చాలానే తెలుసు. చాలా తెలుసు. మరి ఎప్పుడు నేర్చుకుంటున్నారు? మీరు నేర్చుకుంటాను. ఒక ప్లేట్ తీసుకు. సో ఇవి ఆరబెట్టాలండి. అవునా? ఆల్రెడీ నేను ఆరబెట్టేసానండి. సో ఆరబెడితే చక్కగా వచ్చేస్తాయి అనమాట మీకు. అవునండి. మన ఆరబెడితే గట్టిగా అయిపోతాయండి. మీరు డీప్ ఫ్రై చేసుకుని మరి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. పెట్టుకున్నాం. సరిపోతుందా? సరిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. మరి ఆయిల్ కాలేలోపు మాకు చిన్న టిప్ చెప్పగలరా అండి? చెప్తానండి. ఏం టిప్ చెప్తున్నారు? ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదండి, అది ఎండబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. అందులో మెంతి పిండి వేసుకోవాలండి. వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవాలండి. 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. సో హెయిర్ సిల్కీ అవుతుందండి. సిల్కీ అవుతుంది. అవునండి, చాలా. ఓకే, ఆరెంజ్ తొక్క తీసుకొని దాన్ని ఎండబెట్టి దాన్ని గ్రైండ్ చేశాక దానిలో మెంతుల పౌడర్ వాటర్ మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసుకున్నాక 15-20 మినిట్స్ ఉంటే హెయిర్ బాగా సిల్కీగా అవుతుంది. ఓకే అండి, మన ఆయిల్ కూడా సో చక్కచక్క రెండేసేస్తున్నారు అనమాట. మీ కాలేజ్ డేస్ మొత్తం ఎక్కడ జరిగాయండి? కరీంనగర్లో? లేదండి, హైదరాబాద్ మొత్తం. ఓకే, మ్యారేజ్ అయ్యాక కరీంనగర్? అవునండి, హస్బెండ్ వాళ్ళది కరీంనగర్. నాకు చార్మినార్ అని కూడా చెప్పారు కదా. అంటే ఇదివరకు అమ్మ వాళ్ళు అక్కడే ఉండేది. సో ఇప్పుడు వాళ్ళకి షిఫ్ట్ అయ్యింది. 7th లో తీసేద్దామని తీసుకున్నాం. ఓకే అండి, వేడి వేడి పెసరపప్పు మిరియాల అప్పడాలు తినడానికి రెడీగా ఉన్నాయండి. మరి దీనికి
కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెసరపప్పు మిరియాల అప్పడాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపిండి, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, నూనె. పెసరపప్పు మిరియాల అప్పడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వాటర్ పోసి అది కాగాక ఒక బౌల్ తీసుకొని దానిలో వేయించి గ్రైండ్ చేసిన పెసరపిండి, మిరియాల పౌడర్, తగినంత ఉప్పు, మరిగిన వాటర్ పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పడాల్లా ఒత్తుకొని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండిన అప్పడాలు వేసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు మిరియాల అప్పడాలు తినటానికి రెడీ.